భారీ వానలో కూడా లోకేష్ ఆగలేదు. గొడుగు వేసుకుని సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అసలేం జరిగిందో తెలుసా? రంజాన్ మాసం సందర్భంగా ఒక ముస్లిం సోదరుడి ఇంటికి ఇఫ్తార్ విందుకు వస్తానని నారా లోకేష్ గారు ముందే హామీ ఇచ్చారు. అయితే అదే రోజు జోరుగా వర్షం పడుతోంది. కానీ లోకేష్ మాత్రం ఆగలేదు. నారా లోకేష్ అకస్మాత్తుగా ఆ ఇంటిని సందర్శించారు. కారు దిగి గొడుగు వేసుకుని నేరుగా షేక్ అమీర్ ఇంటికి వెళ్లారు. లోకేష్ ని చూసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో మురిసిపోయారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆయనకు టోపీ పెట్టి ఆహ్వానించారు. రోజంతా ఉపవాసం ఉన్న కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇక అక్కడే అమీర్ కుటుంబ సభ్యులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. వర్షం పడితే ఈ ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విన్న లోకేష్ వెంటనే స్పందిస్తూ మీకు త్వరలోనే ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. లోకేష్ ఇలా ముస్లిం సోదరి ఇంటికి వెళ్లడంపై మైనార్టీ సోదరులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? కామెంట్లో తెలియజేయండి.